వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారాయణ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. అమరావతి రాజధానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంది. కానీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఏం చేశారు అంటూ ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి మంత్రి నారాయణ స్పష్టంగా అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చారు. 96 కిలోమీటర్ల పొడవుండే ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మరో 6 నెలల్లో కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ, మరికొన్ని ప్రాంతాల్లో భూ సేకరణ ద్వారా భూమిని తీసుకొని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో పనులు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. దాదాపుగా 4 జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉంది, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాలో ఒక 3 కిలోమీటర్ల వరకు, చాలా వరకు 8 లైన్లు, అటవీ ప్రాంతాల్లో సొరంగాలు వస్తున్న మార్గాల్లో మాత్రం 4 లైన్స్ ఈ రహదారి నిర్మించబోతా ఉన్నారు. దాదాపు 6,500 కోట్ల రూపాయల వ్యయంతో డిపిఆర్ సిద్ధం చేశారు. భూ సేకరణ, భూ సమీకరణకు సంబంధించి భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్, అమరావతి రాజధానిలో వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ దానికి సంబంధించిన కొంత భూమి తీసుకున్నారు, ఇంకా కొంత భూమిని ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంది. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఏదైతే 7 గ్రామాల్లో ప్రభుత్వం సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఉంది. ఇక కొండపల్లి ఫారెస్ట్ ఏరియాలో కానీ ఇలాంటి ప్రాంతాల్లో అటవీ భూములు సేకరించి దానికి సంబంధించిన పరిహారంగా ఆ భూములు అటవీ శాఖకి ఇవ్వబోతా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే 6 నెలల్లో పూర్తవుతుంది. కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భూ సేకరణ, భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తిగానే డిపిఆర్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి పీపీపీ మోడ్లో పనులు అప్పగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిరోజు వార్తలు రావడం లేదు, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా లేదా, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారా లేదా అనే అనుమానాలకి మంత్రి నారాయణ బ్రేక్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన పనులు అయితే మరో 6 నెలల్లో పూర్తిగా పోతా ఉన్నాయి. పనులు 2026 డిసెంబర్ నాటికి ప్రారంభించి 24 నెలల కాలంలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.